ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. రోజుకి ఒక మామిడికాయ ముక్కైనా తినకపోతే వెలితిగా అనిపిస్తుంది. అయితే షుగర్తో బాధపడే వాళ్ళు మామిడికాయలు తింటే ఏమవుతుంది అనే అనుమానం చాలా మందిలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహం రోగులు ఈ పండ్లను తినొచ్చో తినకూడదో చూద్దాం. మామిడి పండులో కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం 20% ఉంటుంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. వాటిలో పిండి పదార్థం మామిడి పండుతో పోల్చితే 3-4 రెట్లు ఎక్కువ, అంటే 60 నుంచి 80% వరకు ఉంటుంది. అందువల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉన్న వాళ్ళు మామిడి పండ్లు తిన్నా పెద్ద సమస్యేమీ రాదు. మామిడి పండులోని పిండి పదార్థం చాలా తక్కువ సేపట్లోనే గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసిపోతుంది అనడంలో నిజం లేకపోలేదు. అయితే ఆ గ్లూకోజ్ ఎక్కువసేపు రక్తంలోనే ఉండదు, గంట సేపట్లో తగ్గిపోతుంది. మామిడి పండ్లు తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా అవి కొద్దిసేపట్లోనే తగ్గిపోతాయి. కాబట్టి షుగర్ని అదుపులో ఉంచుకునే వాళ్ళు 2-3 రోజులకి ఒకసారి మామిడి పండ్లు తినొచ్చు. అయితే అది కూడా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది. మామిడికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తదు, విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణక్రియ ఎంజైమ్లు కూడా ఎక్కువగానే ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపించదు. మామిడి పండ్లు తినే షుగర్ పేషెంట్లు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పరిగడుపున 120 మిల్లీగ్రాములు, భోజనం చేసిన తరువాత 200 మిల్లీగ్రాముల కన్నా పెరగకుండా చూసుకోవాలి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.